మీ అన్నయ్యలు చేసిన తప్పుకి వీడి తండ్రి ఉండి కూడా లేనోడయ్యాడు. ఆ బాధ తట్టుకోలేక మా బాబాయ్ హాస్పిటల్ పాలయ్యాడు. దీప్తి, నేను ఎప్పుడూ మోసం చేయలేదు, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నీతో లవ్ అని చెప్పి నేను హర్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ ప్రియా. సారీ ఎందుకు? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇదంతా చేసింది మా వదిన కోసమేగా. సీను, ఈ రోజు నుంచి మేము నీతోనే ఉంటాం. సీను, ఏంటిదంతా? ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మమ్మల్ని సిటీకి తీసుకొచ్చి నువ్వు చేస్తుంది ఇదా? లేదక్క, వాళ్ళని లైఫ్ తో ఆడుకున్నారు. గేమ్స్ నేను ఆడగలను, అందుకే మొదలు పెట్టాను. దానికి ఫినిషింగ్ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. నీ చెల్లెలు సీను అనే వాణ్ణి లవ్ చేసి తిరుగుతుంటే నువ్వు దాన్ని నా కొడుక్కి అంటగట్టాలనుకున్నావు. నోటికొచ్చినట్టు మాట్లాడకు దుగ్గల్ సాబ్. ఇదంతా చెప్పింది బట్టబాజిగాడా? చెప్పడం కాదు, డైరెక్ట్ గా చూపించి ప్రూవ్ చేశా. నర్సింగ్ చెల్లి లవ్ లో ఉందని ప్రూవ్ చేశావు. కానీ నీ చెల్లెలు అదే సీను గాడితో ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని దాచి నన్ను వెదవని చేశావు. ఇదంతా అబద్ధం, నమ్మదు. దుగ్గల్ సాబ్ గదే నిజం. ఈ తూతెంబుల్ గాడు నా చెల్లెలకి వేసిన స్కెచ్ గదా ఆన్ చెల్లెలకి తగిలింది. ఆగండి, బలైంది మీ చెల్లెలు కాదు, నా కొడుకు, నా పరువు. అసలు నిజమేంటో నాకు ఇప్పుడే తెలియాలి. ముందు ఆ సీను గాడిని పిలిపించండి, మొత్తం గేమ్ అర్థమవుతుంది. అరే ఏం లాక్ చేసినావు దుగ్గల్ సాబ్? ఇప్పుడే చేస్తా, మీకే నిజం అర్థమవుతుంది. సీనుగాడు విడిగల తెలుసు, పిలిపిస్తాను అంటున్నాడు. ఈ కన్ఫ్యూజన్ మొత్తానికి వీడే కారణం సార్. వాడు నిసాన్ 5315 లో దిగాడు సార్. మన వైపు వస్తున్నాడు సార్. గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు సార్. విశ్వాస్, నా కళ్ళున్నాయి, చూస్తున్నానుగా. అంటే అప్డేట్ చేసి చేసి అలవాటు అయిపోయింది సార్. సార్ సార్ చెప్పు, నువ్వు లవ్ చేసింది ఈ నర్సింగ్ గాడి చెల్లెనని. ఏయ్ సీను, ఈ తేడిది మగ్గానికి చెప్పు, వాని ప్లానెట్ లా రివర్స్ కొట్టినవు. నా చెల్లెలు ప్రెగ్నెంట్ అంటున్నారా? అది నిజమైతే నా పరువు మొత్తం పోతుంది. సును, నా చెల్లెలి లైఫ్ రా. చప్పుడు చేయవేమ్రా? నీ వెనుక నేనున్నా, భయపడకుండా నిజం చెప్పు. సార్, వీడు మోగోడేమో సార్, మధ్యలో వాడవుడు. అంటే వీళ్ళగా అచ్చం ఇంకొకడు ఉన్నాడు సార్. వాడు చాలా నైస్ బాయ్ సార్. నిన్ను చంపేస్తాను సార్. కొత్త కన్ఫ్యూజన్ తేవకు. అంటే వీడు వాడేనేమో వచ్చిద్దాం. సును, నీ కాళ్ళు పట్టుకుంటా, దాని జీవితం నాశనం అయిపోతుంది. నిజం చెప్పు. నేను నిజం చెప్పాలంటే నువ్వు చెప్పాల్సిన నిజం ఇంకోటి ఉంది. అక్క, నా ఎంక్వైరీలో ఈ క్యారెక్టర్ లేదు సార్. విశ్వాస్, గుర్తుపట్టావా? నీకు తనకి అక్రమ సంబంధం ఉందని అందరినీ నమ్మించి నీ స్నేహితుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి జీవితం నాశనం చేశాడు. అందులో ఎంత నిజం ఉందో చెప్పు. నాకు తనకు ఏ సంబంధం లేదు నర్సింగ్. ఆ రోజు నువ్వు విన్నది చూసింది అంతా అబద్ధం. మీ నాన్న ఇచ్చిన డబ్బులకి కక్కురుతి పడి నేను డ్రామా ఆడాను. లక్ష్మి చాలా మంచిది. నమ్మక ద్రోహం చేస్తావురా? ఆగో! దీంట్లో వీడు తప్పెంత ఉందో నీ తప్పు అంతే ఉంది. చెప్పుడు మాటలు విని నిన్ను నమ్మి వచ్చిన మా అక్కను వదిలేశావు. ఆ రోజు బలైంది ఒక జీవితం కాదు, 2 జీవితాలు. నువ్వు వదిలేసిన రోజు మా అక్క కడుపుతో ఉంది. అవునన్నయ్య, వీడు నీ కొడుకు. లక్ష్మి, నన్ను క్షమించు అని అడగటానికి కూడా సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించగలవా? సార్, ఫ్యామిలీ అంతా కలిసిపోయారు సార్. నాకు ఏడుపు వస్తుంది సార్. నువ్వు కూడా వెళ్ళి కలిసిపోరా సార్. అన్నయ్య,
నేను ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడితేనే తట్టుకోలేకపోయా. ఆ రోజు ప్రెగ్నెంట్ గా ఉన్న తనని మోసం చేయడం తప్పు కాదా? తప్పేనమ్మా. లక్ష్మి, నన్ను క్షమించు. అరే సీనుగా, నువ్వు మొగోనివిరా. థ్యాంక్ యూ బావా. మెలికలు బంద్ చేయి. అయిపోయిందా మీ హమ్మాప్కే హేకో డ్రామా? మీ డ్రామాలు చూడడానికి నేను ఇంత దూరం రాలేదు. మిమ్మల్ని అంతటి ఒక చోట చేర్చడానికి పెట్టాను ఈ పంచాయతీ. పంచాయతీ ఎందుకు? డాన్ సీను ఎక్కడ్రా? వాడెప్పుడో చచ్చిపోయాడుగా. వీడే చంపేసిండు. నా కొడుకుని కొట్టిన డాన్ సీను గాడిని కళ్ళ ముందే పెట్టుకుని ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు. అడిగల తెలుసు మనమే. అవును, నీ కొడుకుని పావబాజీ చేసిన డాన్ సీను నేనే. ఇప్పుడే పీక్తావు. 1 సెంటీమీటర్ ఉన్న ఒక్క బుల్లెట్ చాలు నిన్ను చంపడానికి. కానీ అంత ఈజీగా నువ్వు చావడం నాకిష్టం లేదు. ఎంత టార్చర్ పెట్టావు. డాన్ సీను అని పేరు పెట్టుకున్నంత మాత్రాన డాన్ అయిపోవరా. వీళ్ళు రియల్ డాన్స్. నిన్ను పీసులు పీసులు చేస్తారు. దే విల్ మేక్ యూ టు పీసెస్. మీరు చెప్పింది దుగ్గల బాబాయ్ అద్దరింది. ఈ సీన్ కోసమే నేను చిన్నప్పటి నుంచి వెయిటింగ్. ఇన్నాళ్ళు ఫ్యామిలీ సెంటిమెంట్ అట్టొచ్చి డాన్ సీన్ గాని తొక్కేశాను. ఇప్పుడు ఆడు తన్నుకుంటూ వచ్చేస్తున్నాడు. దుగ్గల బాబాయ్ ఈయన తగినచ్చాడు. ఇది గట్టి తగినట్టాయి. நீ இல்லடா, எங்க தமிழ்நாட்டுல ஒவ்வொரு திருவிழா ஒவ்வொரு டான் இருப்பான்டா. நீ டான்னு சொல்லிக்கிட்டு வந்தா வெட்டிடு வேண்டாம் உன்ன. అబ్బా, అరే డాన్ బామర్ది, బావా. ఈ కర్రె కొడుకులంతా ఎర్రగా కారం రంగులోకి రావాలి. నువ్వేం చేస్తావో నాకు ఎరకలే. ఇలా అరుపులు వాళ్ళ నేటివ్ ప్లేసులు దాకా పడాలి. தமிழ்நாட்டுல ஒரு தெருவுக்கு ஒரு டான் இருப்பானா. முடி பண்றதுக்கு நீ யாரு? பெரிய டான் நீ, பெரிய டான் நீ. బాడీ ఇప్పుడు హీట్ ఎక్కిందిరా. ఇప్పుడు చూసుకుందాం. రండ్రా. ಮದುವೆ ಮಾಡ್ಬೇಕಾ? ಅವ ಏನಿದಿಲ್ಲ, ನೀ ದೊಡ್ಡ ಡಾನ. ಜಾಸ್ತಿ ಬಿಲ್ಡಪ್ ಕೊಡಬೇಡ. ನಾನು దుగ్గల బాబాయ్ సీన్ చూసేలా మారిందో. చూసా. నన్ను వదిలేస్తే నిన్ను ఇండియాకి డౌన్ చేస్తాను. ఇంత చూసాక కూడా నీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఓ పని చేయి, దుబాయ్కి వెళ్ళి బుద్ధిగా బిజినెస్ చేసుకో. కాదు కూడదు అన్నావు అనుకో, ఈ డాన్ సీన్ గడు దుబాయ్ రావాల్సి వస్తుంది. అర్థమైంది. నీకు చెప్పి వెళ్దామని ఆగారు. ఒరే బాబీగా,
ఇంకా ఎన్నిసార్లు ఎరికింతారా నన్ను? ఇదే లాస్ట్. సార్ నాకు డౌట్ సార్. ఏంటో అది? ఆ మోగోడు ఏమైపోయాడు సార్? ఊహా